భర్త తిన్న విస్తరి పరమేశ్వరోచ్ఛిష్ట పాత్ర ఎవరికి? ఒక్క భార్యకి. భర్త తిన్న పాత్రని ఎంగిలి అన్న ఆడది సువాసిని పూజ కలర్పురాలు. భర్తగారికి భోజనం పెట్టి భర్తగారు భోజనం చేసిన పాత్రలో భార్య తింటుంది. దాని చేత లక్ష్మీదేవి యొక్క కృప కలుగుతుంది. అంతేగాని ఆయన తిన్నది ఎంగిలి అనుకున్నది సువాసిని పూజ అని వరలక్ష్మీదేవి అనుగ్రహాలు ఎదురు దొరుకుతాయి. ఈ లక్ష్మీదేవి అంతటా ఆయన పాదాల దగ్గర కూర్చొని వచ్చింది. ఆయన ఏం ఎప్పుడు అడిగాడు, నువ్వు నా పాదాల దగ్గర కూర్చో అని చెప్పాడు విష్ణువు. గుండెల్లో పెట్టుకున్నాడు. ఆవిడ తనంత తాను పాదాలు వచ్చింది. అంత అనుగమిస్తుంది కాబట్టి గుండెల్లో పెట్టుకున్నాడు. వ్రతం చేసిన నాడు కూడా నీ భర్త ఉచ్చిష్ట పాత్రలో అన్నం తింటే నీకు రాదు. నీకు వరలక్ష్మి వ్రతకల్పం యొక్క అనుగ్రహం వచ్చేయమంటే ఎక్కడి నుంచి వస్తుంది? అంటే భక్తితో చేసిన వాళ్ళకి వస్తుంది. నేను కాదంటాను. తెలియక చేస్తే ఏముంది, వచ్చే ఏడాది చేసుకుంటాడు. తెలియక చేసింది దోషం కాదు. కాబట్టి భర్త పరమేశ్వరుడు. దీనోవా రాజ్యహీనోవా యోమే భర్త సమే గురు తం నిత్యం అనురక్తాస్మి యథారూపాం సువర్చల అంటుంది సీతమ్మ సుందరకాండలో. నా భర్తయే నాకు దైవం, ఉన్నవాడా లేనివాడా నాకు అనవసరం. రాజ్యం పోయిందంటామే, రాజ్యం పోయినా దీనోవా రాజ్యహీనోవా, దీనుడైనా రాజ్యహీనుడైనా నా భర్త నాకు పరదైవం అందావిడ. కాబట్టి ఆ భర్త తినగా ఏదైనా మిగిలింది అనుకోండి, దానికి ఇంకా పునర్నివేదనలు ఉండవు. భార్య కూర్చుని పరిశేచన అది ఏం చేయదు. ఈశ్వరోచ్ఛిష్ట పాత్ర, ఈశ్వరుడు తినగా మిగిలిన దాంట్లో తను పెట్టుకు తినేసింది కలుపుకుని. కాబట్టి ఆమె నిత్య ప్రసాద స్వీకారం చేస్తుంది. అదే ఆడదాని అదృష్టం సుమంగళికి. మగవాడికి అది లేదు. వాడు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చొక్కా బనీని విప్పి పరిశేచనం చేసి 5 మాటలు వ్యాహృతులు పుచ్చుకుని జాగ్రత్తగా గోవిందనామం చెప్పుకుంటూ భోజనం చేస్తే వాడు యజ్ఞం చేసిన ఫలితం ఇస్తారు.